హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన మాధవీలత అభ్యర్థిత్వ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇగో ఆమె పోటీ చేస్తే దీపక్ రెడ్డికి వచ్చినదా ఓట్లలో సగం ఓట్లు వస్తాయి. ఆమె ఓన్లీ సోషల్ మీడియా స్టారే. ఆమె 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 ఆ సోషల్ మీడియాలో ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఏదో మాట్లాడితే ఏదో 4 వ్యూస్ వస్తున్నది తప్ప ఆమె పబ్లిక్ లీడర్ కాదు. ఆమె ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా ఆమె కాదు కూడా. సో ఆమె అభ్యర్థిత్వాన్ని ఆలోచించిరట. ఎందుకంటే హిందూ ఓట్ని పోలరైజ్ చేస్తుందేమో అని, హిందూ ఓట్స్ని ఏమైనా పోలరైజ్ చేస్తుందేమో అని కష్టం. తర్వాత ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులోనూ దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా తెలిసింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించినాయి. చూడాలి మరి ఏం ప్రకటన వస్తుందో ఏందన్నది చూడాలి. దాదాపుగా ఆయన పేరే వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ మాగంటి సునీతకి టికెట్ ఇచ్చింది, బీజేపీ దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. మరి పోటీ ఎవరి మధ్య ఉంటుంది అని అంటే చూడాలి. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు చాలా ఆలస్యంగా టికెట్ ప్రకటించారు. అంటే వీళ్ళకి గెలవాలన్న ఆలోచన ఉంటే 4 ఓట్లు ఎక్కువ వస్తాయి. క్యాండిడేట్కి ఉన్నట్టుంది కానీ మరి పార్టీకి ఉండాలి కదా, హైకమాండ్ కూడా ఉండాలి కదా. 8 పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ నియామకాల ఆ రకంగా కనబడట్లేదు. అంటే ఆ దిశగా వెళ్తున్నట్టు కనబడట్లేదు. చూడాలి మరి. దట్టు ముఖ్యంగా కిషన్ రెడ్డికి ఉందా అని ఫస్ట్ ఇక్కడ గెలవాలి. ఇక్కడ మనం గెలవకపోయినా కనీసం మనం మ్యాక్సిమం ఓట్స్ అన్న సాధించాలి, ఓ సెకండ్ ప్లేస్ కన్నా రావాలి, ఇట్లాంటి ఆలోచన ఉందా అని